సరూర్ నగర్ పిఎస్లో కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, అంజన్ కుమార్పై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారని, ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇక మోదీ, కిషన్ రెడ్డిలపై అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆకుల శ్రీవాణి తెలియజేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదని ఈ సందర్భంగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సాయిరామ్. నిన్న ఈడీ ఆఫీస్ కేంద్రంగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ప్రధాని మోడీ పైన నిన్న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఈడీ కార్యాలయం కేంద్రంగా జరిగినటువంటి కాంగ్రెస్ ధర్నాలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు అంజన్ కుమార్ యాదవ్ కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ అద్దంకి రాయ్ గారు ఇద్దరు కూడా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు దిల్సుఖ్ నగర్ లో ఉన్నటువంటి ఏదైతే సరూర్ నగర్ కు సంబంధించినటువంటి బీజేపీ కార్పొరేటర్ ఆకుల విజయ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ ఇద్దరు నేతల పైన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు వారిద్దరిని కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఆ బీజేపీ కార్పొరేటర్ ఆ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కావాలనే ప్రధాని మోడీ పైన కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రంలో కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి పైన కావాలనే భయంకరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆకుల విజయం మండిపడటం జరిగింది. ముఖ్యంగా దేశాన్ని విభజించి పాలించేటటువంటి అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ నేతల పైన కానీ, ప్రధాని పైన కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటే కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మండిపడడంతో పాటు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నేతలు ముఖ్యంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఆ ఇద్దరు నేతల పైన పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సార్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.